హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ భారత్ కి అండ్ పాక్ కి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తొందరలో యుద్ధం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతున్నారు. అసలు ఇటు వైపు చూసుకుంటే ఒక యుద్ధం వస్తే భారత్ బలాబలాలు ఏంటి, బలహీనత ఏంటి, అండ్ పక్క పాకిస్తాన్కు ఉన్న బలాలు ఏంటి, పాకిస్తాన్కు ఉన్న బలహీనతలు ఏంటి, ఏ దేశాలు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది సార్ రిపోర్ట్? ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి. ఆల్రెడీ ఇరువైపులా బలాల్ని మోహరిస్తూ ఉన్నారు. సైన్యంలో లీవులు క్యాన్సిల్ చేశారు. రెండు వైపులా రాడార్లని దించుతున్నారు, ఇతరులని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏమంటే ఇండియా డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, పాకిస్తాన్ డిఫెన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, మన బలాబలాలు ఎలా ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, సినిమాల్లోనో లేకపోతే ఏదో మాట్లాడుతుంటారు, మనమందరూ కలిసి వాళ్ళ మీద చిచ్చుపోస్తే మునిగిపోతుంది పాకిస్తాన్, ఇలా ఇవి చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా అలా ఉండదు. యుద్ధం అనేది అట్లా జనసంఖ్య ఎక్కువ ఉంటే ఇది ఉండదు. అట్లా అనుకుంటే ఇజ్రాయెల్ కోటి మంది కూడా లేరు జనసంఖ్య. ఇరాన్ 20 కోట్లు ఉన్నారు, కానీ ఇజ్రాయెలే ఇరాన్ కంటే పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా అసలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం. మామూలుగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 4th ర్యాంక్లో ఉంది ఇండియా. అంటే చైనా, అమెరికా, రష్యా తర్వాత ఇండియా 4th ప్లేస్లో ఉంది. పాకిస్తాను 12th ప్లేస్లో ఉంది. ఫైర్ పవర్ ఇండెక్స్లో 12వ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. అంటే మనకి వాళ్ళకి 8 ప్లేసులు గ్యాప్ ఉన్నాయి. స్కోర్ తీసుకుంటే 0.1184 ఉంది ఇండియా. పాకిస్తాన్ 0.2517 ఉంది. అంటే ఎంత తక్కువ ఉంటే అంత పవర్ ఉన్నట్లు లెక్క అనమాట ఈ స్కోర్ అనేది. కాబట్టి మనకి ఎక్కువ స్కోర్ ఉన్నట్లు లెక్క. ఇక మెయిన్ సోల్జర్స్, సైన్యం తీసుకుంటే, ఆర్మీ అంటాం కదా, ఆర్మీ తీసుకుంటే ఇండియా పాపులేషన్ ఎంత, 140 కోట్లు ఇండియా పాపులేషన్, పాకిస్తాన్ పాపులేషన్ 25 కోట్లు. సో ఇండియాలో అందరూ కూడా మిలిటరీలోకి చేరాలి యూత్ 50 ఏళ్ళ లోపల అని కానీ చెబితే 50 కోట్ల పాపులేషన్ రెడీగా ఉందన్నమాట. మనకి యాక్టివ్ పాపులేషన్ అంటారు దీన్ని. యాక్టివ్ పాపులేషన్ 50 కోట్లు ఉన్నారు. పాకిస్తాన్లో యాక్టివ్ పాపులేషన్ 9 కోట్లు ఉన్నారు. సో 50 కోట్లు ఎక్కడ, 9 కోట్లు ఎక్కడ? సో ఇండియా అబ్సల్యూట్ బలంలో ఉంది. అట్లాగే సైన్యం అంటే ట్రైన్డ్ ఆర్మీ తీసుకుంటే 15 లక్షల మంది యాక్టివ్గా ఉన్నారు ఇండియాలో. అదే పాకిస్తాన్లో తీసుకుంటే 6.5 లక్షల మంది, అంటే సగానికంటే తక్కువ ఉన్నారు. ఇక రిజర్వ్డ్ ఆర్మీ 11 లక్షల మంది ఇండియాలో ఉన్నారు. పారామిలిటరీ తీసుకుంటే 25 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సులు ఉన్నారు. అర్ధ బలగాలు అంటారు వీటిని తెలుగులో. అంటే ఫుల్ టైము వారికి రెడీ కాదు, కానీ వీళ్ళు కూడా యుద్ధం అవసరమైతే చేయగలరు. వీళ్ళకి ఆ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే సిఆర్పిఎఫ్ ఇట్లాంటి ఫోర్సులు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా పారామిలిటరీ కిందకు వస్తారనమాట. అంటే ఓవరాల్గా అదొక 15, 40, 50 లక్షల మంది మనకి సైన్యం ఉన్నట్టుగా లెక్క. వాళ్ళది తీసుకుంటే పారామిలిటరీ జస్ట్ 5 లక్షల మంది ఉన్నారు. ఇదేమో యాక్టివ్ ఫోర్స్ ఏమో 6,50,000 మంది ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళది 7 లక్షల మంది వాళ్ళ దీంట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే మన బడ్జెట్ లాస్ట్ ఇయర్ 7 లక్షల కోట్లు, అంటే 2019తో పోలిస్తే 80% పెరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 9.5% పెరిగింది. 7 లక్షల కోట్లు బడ్జెట్ మనకి డిఫెన్స్కి ఇస్తున్నాం. ఇది అక్కడ చూసుకుంటే 10% కూడా లేదు. 70,000 కోట్లు మాత్రమే పాకిస్తాన్ బడ్జెట్. ఎందుకంటే వాళ్ళ దేశమే ఎకనామీనే వెరీ వెరీ పూర్ ఎకనామీ. సో అయినా కూడా వాళ్ళు కూడా పెంచారు. గతంతో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే వాళ్ళది 15.7% వాళ్ళది బడ్జెట్ పెరిగింది. అంటే వాళ్ళు కూడా ఉన్నంతలో డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటూ వస్తున్నారు, ముఖ్యంగా ఇండియాని దృష్టిలో పెట్టుకొని. అందువల్ల ఇండియా దీంట్లో కూడా అట్మోస్ట్ తేడా 10% కూడా, మన బడ్జెట్లో 10% కూడా వాళ్ళది లేదు. ఇక ఆర్మీ పవర్ తీసుకుంటే ఎక్విప్మెంటు, సైన్యానికి సంబంధించినది ట్యాంక్స్, వార్ ట్యాంక్స్ అంటారు, యుద్ధ ట్యాంకుల్లో 4,201 ట్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లాగే T-90 భీస్మ, అర్జున్ అనేవి చాలా ప్రముఖమైనవి. అట్లాగే ఆర్మోర్డ్ వెహికల్స్ అంటారు, అంటే
యుద్ధంలో పాల్గొనడానికి రెడీగా ఉండే వెహికల్స్ 1,48,594 ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. అట్లాగే టౌడ్ ఆర్టిలరీ 3,975 ఉంది. మొబైల్ రాకెట్స్ 264 ఉన్నాయి. మనకి ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. రోడ్లు అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం వీటికి. అట్లాగే మన దగ్గర 311 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. దాదాపు 56 సీపోర్ట్లు ఉన్నాయి. వాళ్ళకి చూసుకుంటే సీపోర్ట్లు ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళకి 3 మేజర్ పోర్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో కాబట్టి అసలు దగ్గరకు కూడా వాళ్ళు రారు దీంట్లో చూసుకుంటే. అట్లాగే వాళ్ళకి ట్యాంక్స్ చూసుకుంటే మాత్రం మనకి 4,000 ఉంటే వాళ్ళకి 2,622 ఉన్నాయి, అంటే సగం ఉంది. A1 2R టైప్ 65 ఇవి ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికల్స్ 17,500 ఉన్నాయి. మనకేమో 1,48,000 ఉన్నాయి. అసలు సంబంధం లేదు. సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీ 666 ఉన్నాయి. తర్వాత మొబైల్ రాకెట్ ప్రాజెక్ట్స్ 600 ఉన్నాయి. ఇది మాత్రం మనకంటే ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర 264 ఉంటే వీళ్ళ దగ్గర 600 ఉన్నాయి. ఈ ఒక్క అంశంలో మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇక ఎయిర్పోర్ట్స్ తీసుకుంటే టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధానికి సంబంధించిన ఫ్లైట్లు కావచ్చు, రాకెట్లు కావచ్చు, అన్నీ కలిపితే 2,296 ఉన్నాయి ఇండియా దగ్గర. వాళ్ళ దగ్గర ఏమో 1,434 ఉన్నాయి, అంటే దాదాపు సగమే ఉంది. ఇందులో వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో థండర్ JF-17 థండర్ అని వాళ్ళ చైనా నుంచి తీసుకొచ్చారు, అవి ఉంది. F-16 విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర ఏమో ఈ ఫైటర్ జెట్స్ 606 ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ 387. ఇవి అన్నిట్లో కూడా మనం ఆఫ్ వేసుకోవచ్చు అనమాట. సో మనకి రాఫెల్, MKS, తేజాసు, SU-30 ఇలాంటి వెరైటీ ఉన్నాయి. అట్లాగే హెలికాప్టర్స్ మన దగ్గర 900 ఉన్నాయి. ఏరియల్ ట్యాంక్స్ 6 ఉన్నాయి. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ S-400 అంటే రాడార్. ఇప్పుడు ఆ దేశంలో చిన్న కదలిక వచ్చినా కూడా పసిగట్టగలుగుతారు వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా మోహరిస్తున్నారు అన్నీ కూడా. ఇది మనకి రష్యా నుంచి వచ్చిన ఇదనమాట. అట్లాగే MiG-21 ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందన్నమాట. ఇక నేవీ తీసుకుంటే మనకు ఫ్లీట్ అంటారు. ఫ్లీట్ అంటే షిప్పులు కావచ్చు, మిగతా వాటిని ఫ్లీట్లు అంటారు. 293 వెసల్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ 121 ఉన్నాయి. ఇది కూడా సగం వేసుకోవచ్చు. సో అట్లాగే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. నిన్ననే INS విక్రాంత్ని అరేబియా సీలో ప్రదర్శించి చూపించారు మనోళ్ళు. వాళ్ళ దగ్గర ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అట్లాగే సబ్మెరైన్లు మన దగ్గర 18 సబ్మెరైన్లు ఉన్నాయి, 13 డిస్ట్రాయర్స్ ఉన్నాయి, 14 బ్రిగేడ్స్ ఉన్నాయి, 18 కోరెట్టాస్ ఉన్నాయి. సో దాంతోపాటు మన తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం 7,000 కిలోమీటర్లు ఉంది. మనకి 7,000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. 15,000 కిలోమీటర్ల వాటర్ బాడీస్ ఉన్నాయన్నమాట. అది కూడా 15,000 కిలోమీటర్లు. వాళ్ళకి తీసుకుంటే ఓన్లీ 1,000 కిలోమీటర్ల తీర ప్రాంతం మాత్రమే ఉంది. అంటే మన దాన్ని ఏమంటారంటే బ్లూ వాటర్ నేవీ అంటారు. 3 రకాల నేవీస్ ఉంటాయి: బ్లూ వాటర్ నేవీ, గ్రీన్ వాటర్ నేవీ, బ్రౌన్ వాటర్ నేవీ. బ్రౌన్ వాటర్ నేవీ అంటే నదులు అట్లాంటి దగ్గర సీకి ఒడ్డున ఉండగలిగే ఇవి కెపాసిటీ మాత్రం అక్కడ ఉండి మాత్రమే ఫైట్ చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళని బ్రౌన్ వాటర్ అంటారు. గ్రీన్ వాటర్ అంటే సముద్రంలో కొంతవరకు మాత్రమే రాగలుగుతారు. వాళ్ళ సముద్రంలోకి రాగలుగుతారు తప్ప ఇతర దేశాల సముద్రంలోకి వెళ్ళలేరు. సో పాకిస్తాన్ది గ్రీన్ వాటర్ నేవీ, మనది బ్లూ వాటర్ నేవీ. అంటే మనం వేరే దేశం సముద్రంలోకి కూడా మనం వెళ్ళి ఫైట్ చేయగలుగుతాం. సో అందువల్ల ఇటు ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ అన్నిట్లో దాదాపు పాకిస్తాన్ కంటే రెట్టింపు, 3 రెట్లు 4 రెట్లు ఈ కైండ్ ఆఫ్ బలంలో మనం ఉన్నాం. మనం అన్నిట్లో కూడా వరల్డ్లోనే 4th ప్లేస్లో ఉన్నాం మిలిటరీ పరంగా. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేసు అమెరికా, థర్డ్ ప్లేసు రష్యా. దాంతో పోలిస్తే మనం 4th ప్లేస్లో ఉన్నాం. జనాభా రీతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళది 25 కోట్లు అయితే మంది 140 కోట్లు. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇండియా బలంగా ఉంది. అయితే ఇక్కడ కన్వెన్షనల్ వార్ఫేర్ ఇదంతా కూడా మన డిస్కషన్, కానీ న్యూక్లియర్ వార్ఫేర్ ఉంది. న్యూక్లియర్ వార్ఫేర్కి వచ్చేసరికి పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. కొన్ని విషయాల్లో అడ్వాన్స్డ్గా కూడా ఉంది. మన దగ్గర 172
న్యూక్లియర్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. నిన్న ఒక మినిస్టర్ ఏమో 38 ఉన్నాయి మా దగ్గర అని నిన్న ఆయన అనౌన్స్ చేశాడు. మరి అది ఎంత నిజమో తెలియదు. ఏదేమైనా మనతో ఈక్వల్ లేదా మనకంటే ఎక్కువే న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ 1998లో వాళ్ళు 2 సార్లు phase 1 phase 2 టెస్టులు కూడా చేశారు. మనం కూడా ఒకసారి పోఖ్రాన్ 2 కూడా మనం చేసాం ఆ టైంలో. ఏదేమైనా వారు డిసైడ్ అయ్యేది ఫైనల్గా న్యూక్లియర్ విషయంలో. కాబట్టి పాకిస్తాన్ని మనం మనకంటే చాలా చాలా తక్కువ బలాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ని తక్కువ అంచనా ఇవ్వకూడదు. మన బలహీనతలు ఏంటంటే మన సైన్యం యుద్ధంలో ఆరుతేరు లేదు. పాకిస్తాన్ సైన్యం అంతా నిరంతరం బలూచిస్తాన్లో కావచ్చు, ఇటు ఖైబర్ దగ్గర కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో కావచ్చు, వాళ్ళు వార్లో ఎంగేజ్ అయినారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇది ఉంది. అట్లాగే అసిమెట్రికల్ వార్ అంటారు. కన్వెన్షనల్ వార్ కాకుండా అసిమెట్రికల్ వార్ అంటే ఒక రకమైన గెరిల్లా వార్ఫేర్ లాంటిది. అందులో కూడా వాళ్ళకి తర్బీదు ఉంది. ప్రాక్సీ వార్ అంటారు. పరోక్ష యుద్ధం చేయడంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. సో జనాభా రీత్యా మనం మిగతా వార్ మిషనరీ రీత్యా మనం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకంటే కానీ వాళ్ళకి అది లేదు. కానీ వాళ్ళకు ఉండే బలాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే మన సైన్యం డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్గా పోరాడడానికి ఇప్పుడు రెడీగా ఉంది మానసికంగా. వాళ్ళ సైన్యం మానసికంగా లేదు. ఎందుకంటే ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టుగా అక్కడ మిలిటరీలోనే విభేదాలు ఉన్నాయి. అసీం మునీర్ వాళ్ళ జనరల్కి సైన్యంలో మిగతా ఆఫీసర్లకి మధ్య గ్యాప్ ఉంది. సైన్యం రెడీగా లేరు వాళ్ళ సైన్యం. ఎందుకంటే ఇది అనవసరమైన మునీర్ కావాలని చేశాడన్న ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అది ఉంది. వాళ్ళకి చైనా హెల్ప్ ఉంది. ఆల్రెడీ చైనా రాయబారిని కూడా వాళ్ళ మంత్రి కలిశాడు నిన్న. సో చైనా కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మనకి ఫ్రాన్స్ కానీ రష్యా కానీ అమెరికా కానీ మనకి హెల్ప్ చేస్తాయి. అమెరికా పైకేమో నిన్న కూడా ట్రంప్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్ ఇండియా, వెరీ గుడ్ ఫ్రెండ్ పాకిస్తాన్ అని చెప్పాడు. కానీ ఇన్సైడ్గా మనకి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇజ్రాయెల్ మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు దాదాపు G20 కంట్రీస్ రాయబారులతో కూడా మన ఫారిన్ సెక్రటరీ నిన్న మాట్లాడాడు. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఒపీనియన్ అనేది ఇండియాకు అనుకూలంగా ఉంది, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంది. కానీ యుద్ధం వస్తే మాత్రం ఇరు దేశాలకి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువ నష్టం జరగచ్చు, మనకు కూడా నష్టం జరుగుతుంది. మనది ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, మన టార్గెట్ ఏంటంటే 3వ ప్లేస్లోకి రావడం. ఎకనామీలో మనం ఇప్పుడు 5వ ప్లేస్లో ఉన్నాం. అట్లాగే మన తలసరి ఆదాయం చాలా దారుణంగా ఉంది. అంటే ఇండియా ఈజ్ ఏ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్. దాదాపు 100 కోట్ల మంది మినిమం అవసరాలు దాటి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. దీని మీద మనం ఫోకస్ చేయాలి. కానీ వారి మీదకు మనం వెళ్తే మనకు కూడా విపరీత నష్టాలు అయితే కలుగుతుంది. అట్లని మనం వాళ్ళు వచ్చి మన భూభాగంలో మన ప్రజల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోలే.